నమస్తే మహేష్ గారు. నమస్తే సార్. కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే, భర్త, భార్య విడాకులు కాకుండానే వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు. అబద్ధాలు చెప్పో, లేకపోతే భార్య చనిపోయిందనో, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అయిందని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఇంకో భార్య ఉంటది. మొదటి భార్య ఎవరైతే ఉంటదో ఆమె ఉంటది. సో, ఆమెకి మెయింటెనెన్స్ ఇలాంటివేమి ఇవ్వడు. సో, అలాంటి సమయాల్లో భర్తకి ఎలాంటి శిక్షలు పడతాయండి? అండ్ భార్యకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమెకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? సార్, ఇండియన్ లా ప్రకారం ఫ్యామిలీ లాస్ కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేదా సమ్ క్రిస్టియానిటీ యాక్ట్ ఏదైనా సరే చెప్పేది ఏంటంటే, వన్స్ ఏ మ్యారేజ్ వాజ్ డన్ ఇన్ బిట్వీన్ 2 persons అయితే కనుక ఇట్ షుడ్ బి లీగల్లీ. అంటే ఫస్ట్ వైఫ్ ఆర్ సెకండ్ వైఫ్ ఏదైనా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది దట్ ఈస్ ఏ లీగల్ మ్యారేజ్ ఆర్ నాట్. ఫస్ట్ ది లీగల్ మ్యారేజ్ అని ఎట్లా చెప్తామంటే, జనరల్ గా అందరు పెళ్లిళ్ళు చేసేది పెద్దల ముందు చేసుకున్నాం అని చెప్తారు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కంపల్సరీ. సో వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ మీరు ఎప్పుడైనా కోర్టుకి ఇట్లా సెకండ్ మ్యారేజ్ జరిగింది అని ప్రూవ్ చేయాలి అంటే మిమ్మల్ని కోర్టు అడిగేది ఫస్ట్ థింగ్ ప్రూఫ్ ఏంటి, మీరు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ వైఫ్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి. సో దెర్ ఈజ్ నో సమ్ రిజిస్ట్రేషన్ అంటే కనుక హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ఏ ఫస్ట్ వైఫ్? మీరు ఎట్లా చెప్పగలరు మీరు ఫస్ట్ వైఫ్ అని? సో ఏమో అయి ఉండొచ్చు, సెకండ్ మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని చేసుకుని ఉండొచ్చు కదా, షీ ఈజ్ ఫస్ట్ వైఫ్ కదా, హౌ కెన్ యూ ఫస్ట్ వైఫ్ అని కోర్టు అడగచ్చు. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్స్ అవన్నీ లేవు కదండి, అందరి ముందు పెళ్లి చేసుకుంటే అదే రిజిస్ట్రేషన్ అని నమ్మేవాళ్ళు. సో అట్లాంటప్పుడు మనకి కొంతవరకు ప్రాబ్లం లేకుండా ఉండాలంటే స్పౌజెస్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత, అంటే జనరల్గా ఎప్పుడైనా కూడా మ్యారేజ్ తర్వాతే కదా పిల్లలు పుట్టేది. సో ఆ పిల్లల యొక్క ఏజ్ ఫ్యాక్టర్ కానీ, లేదా సమ్ ఎవిడెన్స్, ఎవరైనా ఆ పెళ్లి చూసిన వాళ్ళు పెద్దలు వచ్చి కోర్టులో ఎవిడెన్స్ చెప్తే అది షుడ్ బి ట్రీటెడ్. అంటే అది ఆల్సో కూడా డైరెక్ట్ విట్నెస్ గా ట్రీట్ చేస్తారు. బట్ ఇంత సబ్స్టాన్షియేట్ చేయడం కన్నా అసలు ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని ఫస్ట్ వైఫ్ నాలెడ్జ్ లో వస్తే సెకండ్ మ్యారేజ్ అనేది లీగల్లీ నాట్ పర్మిసబుల్ వితౌట్ టేకింగ్ డివోర్స్ ఫ్రమ్ ఫస్ట్ వైఫ్. అంటే ఫస్ట్ వైఫ్ నుంచి లీగల్ గా జుడిషియల్ సపరేషన్ అనేది జరగకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ మ్యారేజ్ నాట్ పర్మిసబుల్. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్ ని వైఫ్ గా ట్రీట్ చేయరు ఇండియన్ లా ప్రకారం. అది మ్యారేజ్ అనేది రిజిస్టర్ అవ్వదు కాబట్టి దానికి అసలు పర్మిసిబిలిటీ లేదు. సో ఆల్ రైట్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ టు ఫస్ట్ వైఫ్. సో ఫస్ట్ వైఫ్ నాలెడ్జ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆఫ్టర్ ఫస్ట్ మ్యారేజ్ అని తెలిసింది అనుకో. సో షీ కెన్ ఫైల్ అప్లికేషన్ లైక్ కంప్లైంట్ బిఫోర్ ది పోలీస్ స్టేషన్. బిగామీ అంటారు దాన్ని, 494. ఓకే. బిగామీ అంటే ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ని సప్రెస్ చేయడం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. అట్లాగే ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ వేరే వాళ్ళతో తిరిగి వీళ్ళని కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనేది జరిగి ఉండొచ్చు. సో అట్లాంటి కేసెస్లో చీటింగ్, ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది చీటింగ్. సో విత్ అన్ ఇంటెన్షన్, అతని ఇంటెన్షన్ ఏంటి అంటే చీట్ చేయాలని. సో నెక్స్ట్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి డైవర్స్ ఇష్యూస్లో డౌరీ ఉందా, లేదా హెరాస్మెంట్ ఉందా, డొమెస్టిక్ వైలెన్స్ ఉందా, ఈ ఇష్యూస్ అన్ని చూసుకోవడం. అట్లా దాని గురించి సెకండ్ మ్యారేజ్లో కూడా ఇట్లాంటివి ఉంటే కనుక ఈఎంఐ ఫైల్ చేయొచ్చు, కంప్లైంట్ ఈఎంఐ ఫైల్ చేయొచ్చు. బట్ వీళ్ళిద్దరికి డివోర్స్ అవ్వలేదు కాబట్టి లీగాలిటీలో ఎప్పుడు వీళ్ళిద్దరికీ కనుక ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఈఎంఐ డివోర్స్ ఫైల్ చేయడానికి ఛాన్సే లేదు, ఎందుకని అది రిజిస్టర్డ్ మ్యారేజ్ కాదు. ఫస్ట్ వైఫ్కి డివోర్స్ ఇచ్చిన తర్వాత ఈవిడి సెకండ్ మ్యారేజ్కి ఫైల్ చేయొచ్చు, కానీ షీఈ్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ 125 CRPC హిందూ మ్యారేజ్ యాక్ట్ తర్వాత చెప్పేది ఏంటంటే, ఈవెన్ దో సెకండ్ వైఫ్ ఈజ్ నాట్ ఏ లీగల్లీ వెడెడ్ వైఫ్ అయినప్పటికీ కూడా షీ ఈజ్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్. ఓకే, ఇప్పుడు లీగల్ గా మ్యారేజ్ జరగకపోయినా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో హస్బెండ్ వాజ్ హ్యావింగ్ నాలెడ్జ్ కదా. సో వెన్ ఎవర్ హీ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ వైఫ్ అనుకుంటే కనుక, వెదర్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్ సెకండ్, అతను చేసుకుంటే డెఫినెట్ గా మెయింటెనెన్స్ ఇవ్వాలి. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే, జైలుకైనా వెళ్తా గానీ నేను మెయింటెనెన్స్ ఇవ్వను అంటూ ఉంటారు. సో అలాంటి సమయాల్లో ఎలా జరుగుతుందంటే, సో మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే అక్కడ సర్కమ్స్టాన్సెస్ డిఫరెన్సెస్ ఉంటుంది సార్. జనరల్గా ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, ఫ్యామిలీ యొక్క పరిస్థితులు కానీ చాలా డిఫరెంట్ అవ్వచ్చు కేస్ టు కేస్. ఎట్లా అంటే వైఫ్ బాగా సెటిల్ అయ్యి ఉండొచ్చు, ఈవెన్ సెటిల్ అయినా అవ్వకపోయినా కూడా మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి, అది ప్రైమరీ థింగ్. సెకండరీ వచ్చేటప్పటికి ఇష్యూస్ అంటే పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా, వాట్ ఈస్ ది సెక్యూరిటీ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్. సో హస్బెండ్కి కనుక ప్రాపర్టీస్ ఉంటే ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ దట్ ప్రాపర్టీస్. నేను ఇవ్వను అంటే కుదరదు. నేను కోర్టుకైనా వెళ్తాను, చట్టానికి నేను ఛాలెంజ్ చేస్తాను, సుప్రీంకోర్టుకి దాకా వెళ్తా. ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే కేసు ఫైల్ చేస్తే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో, ఫ్యామిలీలో అంటే ఫ్యామిలీ కోర్ట్స్లో చేస్తారు, లేదా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో చేసుకుంటారు. అక్కడి నుంచి వచ్చిన వెర్డిక్ట్ ని ఛాలెంజ్ చేసేది హైకోర్ట్స్లో. హైకోర్టు ఛాలెంజ్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తారు. సో హస్బెండ్ యొక్క చెప్పేది ఏంటంటే, ట్రయల్ కోర్టు ఇచ్చినంత మాత్రం నేను దాన్ని ఒబే చేయను, నేను ఖచ్చితంగా దాన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్తా అంటే స్టెప్ బై స్టెప్
డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, నేను నీకు ఎటువంటి మెయింటెనెన్స్ పే చేయను, నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి డిసైడ్ చేస్తాను. బట్ వాళ్ళకి మర్చిపోయే విషయం ఏంటంటే హైకోర్టు కనుక సుప్రీంకోర్టు కనుక ఎప్పుడైనా స్టే ఇవ్వాలి అంటే ఏరియర్స్ ఆఫ్ అమౌంట్తో సహా ఎంతైతే అమౌంట్ ఉంటుందో అదంతా 50% పే చేస్తేనే స్టే ఇస్తుంది. అది కూడా ఖచ్చితంగా లీగాలిటీ ఉండాలి. నేను పే చేయను అంటే కుదరదు. సో కొంతమంది అరెస్ట్ అవుతారు, వెళ్తారు. ఇక్కడ జనాలకి తెలియదు ఏంటంటే వన్స్ నేను అరెస్ట్ అయితే తర్వాత నేను పే చేయక్కర్లేదు కదా అనుకుంటారు. బట్ అది కాదు. వన్స్ నువ్వు అరెస్ట్ అయితే ఆ రోజు వరకు పెండింగ్ ఉన్న అమౌంట్ వరకు మాత్రమే నువ్వు అరెస్ట్ అయినట్టు. మళ్ళీ ఏ రోజు అయితే నువ్వు రిలీజ్ అవుతావో ఆ రోజు నుంచి మళ్ళీ పేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, జైలుకి వెళ్ళినా కూడా మళ్ళీ మెయింటెనెన్స్ కట్టాలి. అది తెలియదు ఎవరికి. అంత అవసరం అయితే నేను జైలుకి వెళ్తానండి, వెళ్ళి బయటకు వచ్చేస్తాను, అప్పుడు నేను కట్టక్కర్లేదు కదంటే లా అట్లా ఎవరికి చెప్పట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు April 1 వెళ్ళి 31st బయటకు వచ్చేస్తారు అనుకోండి, 31st నుంచి మళ్ళీ జనరల్ స్టార్ట్ అవుతుంది అట్లా. సో వాళ్ళకి తెలియదు అది. సో ఎంతవరకు అయితే బ్యాకింగ్ ఆఫ్ ఏరియర్స్ నువ్వు ఎంతమందికి డిలే ఉంటే ఇప్పుడు జనరల్గా కోర్ట్స్ ఎట్లా చెప్తుంటే ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిజాల్యూషన్ నుంచి కానీ లేదా ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సపరేషన్ ఆర్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ది అప్లికేషన్ నుంచి కూడా మీరు పేమెంట్ చేయాలి విత్ సమ్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అదే అరౌండ్ 6 to 7 lakhs ఉంటుంది. కోర్టుకి వెళ్తే 50% కట్టాలి. నువ్వు ఇగ్నోర్ చేస్తే మెయింటెనెన్స్ ఇగ్నోర్ చేస్తావు. ఆ 1 month 2 months 3 months లేదా 6 months పేమెంట్ ఇగ్నోర్ చేస్తావు. ఆ 6 months తర్వాత మళ్ళీ 7th month నుంచి రొటీనే. సో జీవితాంతం జైల్లో కూర్చోలేడు కదా. సో దాని బదులు నీకంత ఇబ్బందిగా ఉంటే పర్మనెంట్ ఎలిమోనీ కింద మాట్లాడుకోవడం, జ్యుడిషియల్గా ఇద్దరు సపరేట్ అవ్వండి. వై ఇద్దరు లైఫ్లు వేస్ట్ చేసుకోవడం, ఆ లాంగ్ పెండింగ్ లిటిగేషన్ గురించి పెంచుకోవడం. ఇద్దరు కొంచెం అంటే మీరు మనం ఫస్ట్ ఇష్యూ డిసైడ్ చేసినప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది కూడా అదే, ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు, క్రిమినల్ యాక్టివిటీస్ వస్తున్నాయి అంటే వీళ్ళిద్దరు అయితే ఎప్పుడైతే సపరేట్గా ఉంటారో వీళ్ళిద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఈ అమ్మాయి చేసిన పనులు అతనికి నచ్చకపోవడం, అతను చేసిన పనులు ఈ అమ్మాయికి నచ్చకపోవడం, ఈ బియాండ్ కంట్రోల్ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు. బియాండ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు దే జస్ట్ ఫర్గొట్ ఎవ్రీథింగ్. అంటే పేరెంట్స్ గురించి మర్చిపోతారు, పిల్లల గురించి మర్చిపోతారు. వాళ్ళు నా లైఫ్లో నేను అనుకున్నది ఏం చేయలేకపోతున్నాను అని వాళ్ళు సమ్ ఎక్స్టెంట్ అంటే బియాండ్ ఎక్స్టెంట్ వెళ్ళిపోయి ఆ క్రిమినల్ నేచర్లో ఆలోచన మైండ్ సెట్ అంతా మారిపోయి ఆ క్రైమ్ అనేది కమిట్ చేస్తున్నారు వాళ్ళు. సో అట్లా ఎందుకు అంత దూరం వెళ్ళడం? ఇఫ్ నాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ అనుకుంటే కనుక దే కెన్ సపరేట్ జ్యుడిషియల్లీ, విడాకులు తీసుకుని ఉండొచ్చు కదా. ఎందుకు పిల్లల జీవితాలు పాడు చేయటం? మీ ఇద్దరు ఖచ్చితంగా ఉండలేరు అనుకోండి. ఈవెన్ కోర్ట్స్ కూడా ఇప్పుడు రీసెంట్గా చాలా కేసెస్లో కూడా మేము రెగ్యులర్గా చూస్తుంది అదే, మీడియేషన్కి వెళ్ళండి అని చెప్తున్నారు. కోర్ట్స్ ఏంటంటే మీడియేటర్ని ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి ఇఫ్ ఇది కేసు కనుక సాల్వ్ అయ్యే ఇష్యూ ఉంటే ఎందుకు సంవత్సరాల తరబడి మీరు కోర్టులకు రావటం? మీడియేటర్ కంటే వయా మీడియా సెటిల్మెంట్, నథింగ్ బట్. ఆ మీడియేషన్ ప్రొసీజర్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ 10 years నుంచి సపరేట్గా ఉండి మెయింటెనెన్స్ కడుతూ కోర్టుల చుట్టూ తిరిగితే ఏం యూజ్ ఉందండి? వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయినట్టే కదా. సో 1 yearలో లేదా 6 monthsలో ఒక మీడియేషన్ రిపోర్ట్ ఇచ్చి ఒక మీడియేటర్ కనుక ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే ద ఇష్యూస్ విల్ బి సాల్వ్, ఆటోమేటిక్గా ఇష్యూ సాల్వ్ అవుతుంది. అంటే కంప్లీట్గా అసలు దెర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ రీయూనియన్. అంటే కలవలేము డెఫినెట్గా ఖచ్చితంగా అనుకున్నప్పుడు దెన్ అది క్లోజ్ చేసి ఒక ఫుల్ స్టాప్ పెడితే అక్కడితో క్లోజ్ అయిపోతుంది. లేదు అది ప్రొలాంగ్ చేసుకోవాలి, నేను ఆ అమ్మాయిని హెరాస్ చేయాలి, ఆ అమ్మాయి నన్ను హెరాస్ చేయాలి, ఇది అంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం. కోర్ట్ టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను జనరల్గా చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పేది కోర్ట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం ఫర్ డీలింగ్ ఆఫ్ ఇష్యూస్ అంటారు. కోర్టుకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నీకు నీ వైఫ్కి ఇవాళ ఒక రోజు గొడవ వచ్చింది, సెకండ్ డే డివోర్స్ కావాలంటే కుదరదు కదా. దేర్ షుడ్ బి అ ప్రొసీజర్. నువ్వు తీసుకున్నంత డెసిషన్ ఫాస్ట్గా కోర్టు తీసుకోలేదు కదా. కోర్టుకి వెళ్తే చాలా టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, 2 years 3 years అంటారు. నువ్వు నీకు నచ్చినట్టు ఒక అమ్మాయిని ఈ రోజు లవ్ చేయొచ్చు, రేపు ఇంకొక అమ్మాయిని లవ్ చేయొచ్చు. 24 hours నీ మైండ్ మారిందని కోర్టు కూడా 24 hours డెసిషన్ తీసుకోలేదు కదా. సో అందుకని ఇఫ్ యూ రియల్లీ నీకు నచ్చలేదు అనుకుంటే ఒక డివోర్స్ అప్లికేషన్ ఫైల్ చేసుకో, మ్యూచువల్ కన్సెంట్తో వెళ్ళు, కాంప్రమైజ్ అవ్వు. అట్లాగే వన్స్ ఏ హస్బెండ్ ఈజ్ మ్యారీడ్ అయితే కనుక హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ వైఫ్ అండ్ యాజ్ వెల్ చిల్డ్రన్ మెయింటైన్ చేయాలి, వైఫ్ని మెయింటైన్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ ఇగ్నోరింగ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్ అయితే కోర్ట్ డెఫినెట్లీ విల్ ఇంటర్వెన్. కోర్ట్ ఇంటర్వ్యూన్ అయినప్పుడు నీకేం చెప్పడానికి అవకాశం లేదు. అట్లా కాకుండా నీ రెస్పాన్సిబిలిటీ, నీ బోనఫైడీస్ చూపించడానికి నువ్వే ఒక అగ్రిమెంట్లోకి రా, వాళ్ళ లైఫ్ సెటిల్ చేయి. ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ పిల్లల గురించి ఏముంటుంది, వాళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళు చేసిన పనికి వాళ్ళు వచ్చి వాళ్ళు సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా. సో అందుకని వాళ్ళ లైఫ్ సెటిల్ చేయాల్సిన బాధ్యత డెఫినెట్గా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికీ ఉంది, ఒకళ్ళని నేను చెప్పను. సో వాళ్ళిద్దరికి వచ్చిన కోపాలకి, వాళ్ళిద్దరు తీసుకున్న డెసిషన్స్కి వీళ్ళు సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇట్ షుడ్ బి, అంటే ఈవెన్ కోర్ట్స్లో కూడా మీడియేషన్ జరిగినప్పుడు అమ్మాయి లేదు అబ్బాయి లేదు, కోర్ట్ విల్ ట్రీట్ ఈక్వల్ ఎవ్రీథింగ్, ఎవరినైనా సరే. ఈవెన్ సమ్ లాస్ ఆర్ ప్రొటెక్టివ్ ఫర్ నేచర్ ఆఫ్ ఉమెన్కి సమ్ అట్రాక్టివ్గా ఉండొచ్చు, బట్ ఈవెన్ మెన్స్కి కూడా ఓపెన్ కోర్టులో కూడా తిడతారు జడ్జెస్ తప్పు చేస్తే. అది అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు, బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండాలి.
అట్లాగే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేది ఎవరు సఫర్ అవ్వకూడదు. నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు అంటే దానివల్ల నువ్వు సఫర్ అయితే ఓకే, అది నీ ఇంట్రెస్ట్, నువ్వు తీసుకున్న డెసిషన్ కాబట్టి. బట్ వెన్ దట్ డెసిషన్ విల్ సఫరింగ్ అదర్స్ అయితే కనుక డెఫినెట్గా నీ పేరెంట్స్ని, నీ చిల్డ్రన్ సఫర్ చేసే రైట్ నీకు ఇవ్వాల. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు దే హ్యావ్ టు థింక్